దేవునికి మహిమ కలుగును గాక. మంచి దేవుడు. మరి చూస్తుండగానే 4 నెలలు గడిపేస్తాం అనుకున్నాం. మొన్ననే అయింది న్యూ ఇయర్ అనేసి, కానీ చూస్తుండగానే 4 నెలలు గడిచిపోవడమే కాకుండా 5వ నెలలో ఈ విధంగా మొదటి ఆదివారంగా పరిశుద్ధ దినంగా ఆరాధన దినంగా కట్టుటకు మన సజీవ లెక్కలో దేవుడు ఉంచినాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మరి మందిర ఆవరణంలోనికి రావటం గొప్ప విశేషం. మరి ఎలా వచ్చారు, ఎలా ఉన్నారు అనే దానికి ఒక మాట మీరు చూడండి. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 29వ వచనంలో మీరు చూసినట్లయితే, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 29 వర్స్. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధికి చేరుడి, పరిశుద్ధాలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలా పడుడి. మందిరావరణంలోనికి రావటం గొప్ప దీవెనైతే, ఆ మందిర ఆవరణంలో నీవు ఉండవలసినటువంటి ఒక చిన్న స్థితిని దేవుడు నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మీరు గమనిస్తే ఇంకా తర్వాత, భూజనులారా ఆయన సన్నిధిని వనకుడి, అప్పుడు భూలోకము కదలకుండును, అప్పుడు అది స్థిరపరచబడును అని చెప్తూ ఉన్నాడు. మీరు ఇక్కడ మొదటి పాయింట్ మీరు గమనిస్తే 29వ వచనాన్ని, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు ఆయన దేవుడని మీరు అంగీకరిస్తున్నారు కనుక, ఆయన వాక్యమును, ఆదరణను, భద్రతను మీరు కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నారు కనుక, ఏ విషయంలో ఆయన ఎలా మహిమపరచాలో మీరు తెలుసుకొని ఉండటం చాలా అవసరం. కాబట్టి ఇక్కడ మొదటి మాట తగిన మహిమను, మరి ఆయనకు తగిన, ఆయన గొప్ప దేవుడని, సైన్యములకు అధిపతి యెహోవా అని, సృష్టికర్త అయినటువంటి దేవుడని, ఇలాగా మనము చాలా గొప్పగా ఆయన మనం స్తుతించాం, ఆరాధించాం, ఘనపరిచాం. అట్టి మహిమను, అట్టి విలువని ఇస్తూ ఉన్నావు. అట్టి పెదవుల ద్వారా చేయటమేనా, నిన్ను మనసుతో ఆయనకు ఇవ్వాల్సిన స్థానాన్ని నువ్వు ఇస్తున్నావా? అలా ఇస్తే మంచిది, ఇవ్వాలి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. చెల్లించుడి అంటే అలాగూ చెయ్యండి అని చెప్తూ ఉన్నాడు దేవుడు. తర్వాత ఏమంటాడంటే, నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధికి రండి. మరి మనం నైవేద్యములు అంటే ఇప్పుడు లేదు, కానీ మరి దేవునికి ఇవ్వవలసిన కానుకలు కానీ, మొక్కుబడులు కానీ, కృతజ్ఞతాస్తుతులు కానీ, కృతజ్ఞత అర్పణలు కానీ చెల్లిస్తూ ఉండాలనేది ఇక్కడ చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన సాగిలపడుడి. అంటే మనం లోకరీతిగా ఎంతో అందంగా కనపడటానికి వేసుకునేటువంటి ఆభరణాలు, కట్టుకునేటువంటి బట్టలు తప్పనో లేకపోతే వాటి గురించి వివరణ అనేది కాదు, కానీ మీరు పరిశుద్ధ అలంకారానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎక్కువగా మొట్టమొదటిగా దేనికి ఇవ్వాలి? పరిశుద్ధమైనటువంటి అలంకారం. ఏమిటి అలంకారం అంటే, దేవుని గుణగణాలు, ఆయన దయ, ఆయన కృప, ఆయన జాలి, ఆయన కనికరం మనం కలిగి ఉంటే, ఆయన మంచితనం మనం కలిగి ఉంటే అది ఒక పెద్ద అలంకారం అని కదా. కాబట్టి ప్రభు యొక్క గుణములను మీరు కలిగి ఉండటం అనేది పరిశుద్ధ అలంకారము. లోకపరమైన అలంకారాలు మంచివే కాదన్న, కానీ అయితే ఇక్కడ మితిమీరకుండా ఉండటానికి మంచిది. అయితే ఇక్కడ మనం అలంకారాలు అంటే పరిశుద్ధ అలంకారం అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఇక్కడ మీరు గమనిస్తే చాలా మాటలు ఉన్నాయి ఇవి అధ్యాయంలో. ఇదే మనం తెలిసిపెట్టుకుంటే 17వ అధ్యాయంలో కూడా చాలా మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మీరు ఇక్కడ చూస్తే 20వ వచనం 17వ అధ్యాయంలో, యెహోవా మేము మా చెవులతో వినినదంతయు నిజము, నీ వంటి వాడెవడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు అంటూ ఉన్నాడు. అంతేకాక మరొకసారి మనము 16వ వచనంలో చూస్తే, 16 చివరి నుంచి 17వ వచనం, దేవా యెహోవా నీవు నన్ను ఇంత ఎత్తులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది, దేవా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా నీవు రావో బహుకాలము వరకు నీ సేవకుని సంతతిని గురించి సెలవిచ్చి, మనుష్యునితో మనుష్యుడు మాట్లాడునట్లు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు. ఎంత చక్కటి మాటలు కదా. దావీదుకు చెప్తూ ఉన్నాడు. దావీదుకు జరిగినటువంటి ఒక గొప్ప అనుభవం ఇది. నాడు నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు ఆనాడు దావీదుకు చెప్పినటువంటి మాట నీతో నాతో కూడా చెప్తూ ఉన్నటువంటి మాట ఒకటే అనేది సత్యం. కాబట్టి మనం ఎప్పుడైతే యథార్థంగా ఉంచామో, ఆయనకు తగిన విలువలు ఇస్తామో, ఇదిగో ఆయన మందిర ఆవరణానికి ఏదో వెళ్ళాలంటే వెళ్ళాలిగా, ఇదిగో ఈరోజు మళ్ళా కాబట్టో, లేకపోతే వెళ్తే గుర్తింపు ఉంటుందో, లేకపోతే ఏదో కాబట్టి అడుగుతాడో, లేకపోతే ఇలాగా అనుకోకుండా ఆయన్ను మహిమపరచడానికి, నిండు మనస్సుతో ఆయన ఘనపరచడానికి వచ్చి కూర్చుంటే, ఇలాగా పరిశుద్ధ అలంకారములతో ఆయన గుణము
వరములతో, ఆయన దయతో, ఆయన జాలితో, ఆయన కరుణతో కూడా మనం నింపబడి కూర్చుంటే ఇక్కడ ఆ ఫలితాన్ని మనం పొందుకోగలుగుతాం. ఇచ్చినమ్మా పుచ్చుకుంటున్నమ్మా అన్నట్టు వస్తినమ్మా వెలికినమ్మా అనడం వల్ల పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు. ఆత్మీయ భావనలకు ఉన్నటువంటి ఫలము దైవిక దృష్టిలో లోకపరమైనటువంటి వాటికి ఉండకపోవచ్చు. కాబట్టి నువ్వు ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు, ఏమిటి నీ పరిస్థితి అనేది ఒకసారి పరిశీలించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ముఖ్యంగా ఈరోజు మనం బలలో చేయి వేస్తాం కాబట్టి అదొక ఆచారంగానో వ్యవహారంగానో కాకుండా నువ్వు దేవుని, ఎందుకంటే అందుకే కదా మీలో అనేకులు రోగులనే ఉన్నారు, అనేకులు నిద్రించుతున్నారు అనేటువంటి ఒక గట్టింపు మాట, హెచ్చరిక మాట మనం బల్లప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆ యొక్క కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనం ఇవన్నీ కూడా ప్రతిసారి బల్లకు ముందు ఇవన్నీ కూడా చదువుకుంటాం. అయినా కూడా ఇంకా చాలా మంది మరి ఏ రోగము ఎందుకు, ఏ ఇబ్బంది ఎందుకు అనేది మనం చూసుకోవాలంటే ఒక్కసారి కొంచెం మన యొక్క ఆరాధన విషయాలను కానీ, మన పరిశుద్ధత విషయాలను కానీ, మనం ప్రభుతో ఉండేటువంటి గట్టి లింక్ విషయాలను కానీ కొంచెం పటిష్టంగా బలంగా పెట్టుకోవడం చాలా అవసరం. ఎప్పటి నుంచో చెప్తూ ఉంటాను, అనేక మందికి ప్రభు తెలుసు, కానీ ప్రభు ఎరిగినటువంటి వారు అంటే ప్రభు యొక్క సన్నిధిలో బలపడినటువంటి వారు, ప్రభుతో మంచి స్నేహభావం కలిగినటువంటి వారు ఎక్కువగా అంతే కదా. నాకు ఎంతో మంది తెలుసు, ఎంతోమంది మనకు తెలిసినా కూడా మనకు దగ్గర వాళ్ళైతే మనం ఏదైనా ఇప్పుడు నేను అంటూ ఉంటాను, మన సీఎం గారు అందరికీ తెలుసు. మరి నాకు లాభం వస్తుందా, ఆయన స్నేహితులు, ఆయన బంధువులు, ఆయన ప్రజలు, ఆయనకు ఉండేటువంటి వ్యాపకం ఏదో ఉంటుంది. కాబట్టి దగ్గరతనం మనం కలిగి ఉంటే లాభపడతాం. ఎవరితోనైనా కూడా నీతో దగ్గరతనం నాకుంటే నేను నీతో ఫ్రీగా మాట్లాడగలుగుతాను, ఇది అది అని అడగగలుగుతాను. అలా అడగటప్పుడు కూడా వాళ్ళు కూడా మనతో ఫ్రీగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇద్దామని అనేటువంటి ఒక తలంపు రావడానికి అవకాశం ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. సరైనటువంటి పరిచయం లేదు, సరైనటువంటి టచ్ లేదు, ఆ ప్రేమ లేదు అనుకోండి, అడగటానికే నాకు మొహమాటం. అట్లాగే వాళ్ళు కూడా ఎవరో కదా ఏదో అడుగుతున్నారు, ఇస్తే ఇద్దాం లేకపోతే లేదు అన్నప్పుడు ప్రభుతో ఎప్పుడు కూడా అతి బలమైన, అందుకే ఆయనకు తగిన మహిమను మనకి చెల్లించినట్లయితే, ఈ మాట మొదటిసారి నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, మొట్టమొదటిగా ఆయనకు తగిన, ఆయన ఏంటంటే దేవుడు గొప్పవాడు, స్తుతి ఆరాధనలో మనం అనేకం చెప్పుకుంటూ ఉంటాం. మరి అన్ని చెప్తున్నా నీవు ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ దేవుడికి ఇవ్వగలుగుతున్నావా? అంతే కదా. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప, నా స్నేహితుడు వస్తే ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కింద కూర్చోండి. ఒకవేళ ఒక ఐఏఎస్ ఆఫీసర్ వస్తే అక్కడ చైర్లో కూర్చోబెట్టి, ఒకవేళ నిజంగానే మనకు మంచి దీవెనకరంగా సీఎం గారే వచ్చారు అనుకో, ఆడ ఇక్కడ కూర్చోబెడతామా, తీసుకొచ్చారు. విలువలు ముఖ్యంగా మనం దేవుని విషయంలో ఆయన వంటి దేవుడు లేడు, ఆయన ఎన్నో మనం చదువుతూ ఉన్నాం, ఎన్నో వింటూ ఉన్నాం. అటువంటిప్పుడు మనం అనుకోవాల్సింది ఏమిటంటే, మరి ఆయనకు ఆ రెస్పెక్ట్, విలువలు అంటే మీకు అర్థం కావాలంటే తగిన రెస్పెక్ట్, ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. తగిన స్థానం ఇస్తే మనకు అది ఆశీర్వాదం. అట్లాగే దేవుని విషయంలో కూడా మనం ఇవ్వవలసిన వారమై ఉన్నాం. అంతేకాదు దేవుడు ఏర్పాటు చేశాడు సంఘంలో ఎలా ఉండాలి, ఏమిటి ఎలా ఉండాలంటే ఇది ఎలాగ తగిన మహిమను చెల్లించాలి వచ్చినప్పుడు. అంతేకాకుండా ఈ పరిశుద్ధాలంకారములతో ఉండాలి. అంతేకాకుండా ఇంకా ఏం చేయాలి, నైవేద్యములను సమర్పించాలి. నైవేద్యములను, కృతజ్ఞతార్పణలను, దహనములు ఆ రోజుల్లో చాలా ఎక్కువ ఉన్నాయి. అవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకుంటాం. వాటికి నేను ఎక్కువ తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వను కాబట్టి. అయితే మనం గమనించినట్లయితే చాలా చక్కటి మనం చూస్తున్నటువంటి అంశాలలో ఇదే 16వ అధ్యాయంలో ఈ మొదటి దినవృత్తాంతములలో ఉన్నటువంటి మాట ఏమిటంటే, 37వ వచనం నుంచి మనం గమనిస్తే, ఈలాగున వారు పాడగా జనులందరూ ఆమేన్ అని చెప్పి యెహోవాను స్తుతించి, అప్పుడు మందస ముందర నిత్యమును కావలసిన మందసము పెట్టే అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి పరిశుద్ధ పరిస్థితి. అంటే మనం గ్రామంగా అప్పట్లో మందసం పెట్టే అంటే అలాగ తర్వాత ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ప్రాంగణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఇక్కడ మందసం పెట్టే దేవుని సన్నిధి ఉంటుంది అనేటువంటిది మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అక్కడ ఆ రోజుల్లో ఆ మందసం పెట్టే విషయంలో, ఆ దేవుని సన్నిధి కలిగినటువంటి ఆ పెట్టె విషయంలో దేవుడు అనుమతించినటువంటివి, దేవుడు చెప్పినటువంటి మాటలు మనం గమనిస్తే, అనుదిన సేవ జరుపుటకై దావీదు వచ్చట యెహోవా నిబంధన మందసం మీద ఆసాపును అతని సోదరులను నియమించెను. ఏం జరగాలంటే ఆ మందిర ఆవరణంలో ఆ మందసం పెట్టెకు, ఆ ప్రభు సన్నిధి, దేవుని సన్నిధి కలిగినటువంటి పరిశుద్ధ ఆలయమునకు, ఇది దేవుని సన్నిధి కలిగినటువంటి ఆలయము, దేవుని సన్నిధి కలిగి ఉన్నది ఆ మందసం పెట్టివి సూచనగా మనం చెప్పుకుంటూ వస్తాం. కంపారిటివ్గా, పోలికగా చెప్పుకుంటూ వస్తాం. ఇదే దేవుడు అంటే దావీదు అక్కడ ఆ యొక్క పరిస్థితిని బట్టి ఏర్పాటు చేసినటువంటి అంశం మొట్టమొదటి ఏంటి, ఆ మందిర ఆవరణంలో మొదట ఏం జరగాలని, ఎలా ఉండాలని ఆశించి దేవుని అనుమతి చొప్పున ఏది చేసినా దేవుని అనుమతి అంటాడు దావీదు. ఎందుకంటే ప్రతిదీ ప్రార్థనాపూర్వకంగా, ఎందుకంటే ఆయన హృదయానుసారుడు కాబట్టి. మొట్టమొదటి ఏం చేశాడు, ఏమని చేశాడు, 37వ వచనంలో నువ్వు ఆదివారం వచ్చిపోవటానికి కాదు, చక్కగా ఉంది అక్కడ. ఏమని
మళ్ళీ చదువు ఏమని? ఏ దినము? అనుదినము. అనుదినం అంటే ఆదివారం ఒక్క రోజున అది చదవమంటున్నాను నేను. అనుదినము జరగవలసినటువంటిది. అమ్మ ప్రతిరోజు వచ్చి ప్రార్థన చేసుకోండి దైవ సన్నిధిలో అని చెప్పేది ఎందుకంటే వాక్యానుసారమైనది కాబట్టి. దానివల్ల కాపురి వచ్చేది ఏమో మీకు మేలు జరుగుతుంది, మీకు బాగు జరుగుతుంది, మీలో ఆత్మీయత పెరుగుతుంది అని తల్లాడించడం కాదు, వచ్చేది లేదు, అది మాకు తెలుసు. కాబట్టి చెవిటి వాళ్ళ ముందు మళ్ళీ మొదలు పెట్టాలి కాబట్టి మొదలు పెడుతున్నాం. అనుదిన ప్రార్థన, అనుదినమైనటువంటి విషయాలలో ఇంకేంటట? నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుపుటకై. అక్కడంటే అక్కడ వాళ్ళని ఏర్పాటు చేసేది, ఇక్కడ ఏ కుటుంబం ఆ కుటుంబం వచ్చి చేసుకోండి అని చెప్తాం. ఒకళ్ళు కాకుండా కనీసం 2 లెక్కన 3 లెక్కన వచ్చి చేసుకోండి అని చెప్తాం. అనుదిన సేవ. ఇంకా రెండవది ఏంటమ్మా? నియమించాను. ఓబేదెదోమును వారి సహోదరులైన 68 మందిని ఎదుగుతున్న కుమారుడైన ఓబేదేవును ద్వారపాలకులుగా నియమించాను. ద్వారపాలకులు అంటే ఎవరమ్మా? కాపర్లు. ఏమనొచ్చు ద్వారపాలకులు అంటే? అడి ఎవరినన్నా ఇద్దరు నిలబెట్టామంటే వాళ్ళ డ్యూటీ ఏం చేస్తారు? సెక్యూరిటీ పని ఏంటి? సెక్యూరిటీ పని ఏంటి? కాపరి కాదు, కాపల అంటే కాపలా అంటే ఏది పోకుండా ఏది తెలివి లోపలికి రాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ ఉంటుంది. వచ్చి కూర్చొని పోవడానికి ఇబ్బంది. మీకు ఇవన్నీ బాధ్యతలు ఇస్తే ఏం చేస్తారు? తీసుకోవాలంటే మీరు తీసుకోరు. కావలి వారు అంటారు. కాపరి కాదు, కాపలా, కావలి వారు, కావలి కాసేవాడు అంటే ఒక భద్రత నిమిత్తమై, ఒక క్షేమం నిమిత్తమై, సంఘ క్షేమం నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి ఒక పెద్ద దిక్కు అనుకోవచ్చు. ఇంకా ఈయనలో ఉన్నతస్థలమున యెహోవా గుడారం మీదను అతని బలిపీఠం మీదను యెహోవా ఇశ్రాయేలులో ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడిన ప్రకారము, ఇది ధర్మశాస్త్రమందు వ్రాయబడినటువంటి ప్రకారం అండి. కావాలని చెప్పట్లా మీరు రోజు వచ్చి కూర్చోండి, మాకేం ఆనందం కాదు, పొద్దులేసిన మీ మొహాలు చూస్తూ కూర్చోండి. వాక్యానుసారం ఉన్నది కాబట్టి చెప్తున్నాం. మీకు తలకి ఎక్కదు కాబట్టి ఆయన ఎంత చెప్పినా పదే చెప్పాల్సి వస్తాం. ఇంకా ఏమనుందమ్మా? ఉదయాస్తమయములందు అనుదినమున యాజకులు ఎవరెవరు ఉన్నారండి? అనుదినము సేవ చేయటకై కొంతమందిని ఏర్పాటు చేశాడు. తర్వాత కావలి ఉండటానికి కొంతమందిని ఏర్పాటు. ఇవన్నీ ఎవరి కొరకు? మందసం. మందసం అంటే ఏంటి? దేవుని పరిశుద్ధ స్థలం వంటించి మందిరము. ఈరోజు నువ్వు మందిరానికి వచ్చి ఆరాధన దినం అనుకోని, ఈ ఆరాధన దినం నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నీ దీంట్లో ఏ దాంట్లోనో ఒక దాంట్లో ఉన్నావా? ఉండకపోతే ఏంటి నీ పొజిషన్? ఇవి దేవుడు ఏర్పాటు చేసినటువంటి పనులు. మొట్టమొదటి ఏంటి? అనుదిన ప్రార్థన సేవ జరుపుకునేటువంటి పరిస్థితిలో ఉండాలి. రెండవది ఏంటి? కావలి వారిగా ఉండాలి. మూడవది ఏంటి? యాజకులుగా ఉండాలి. నాలుగవది ఏంటి? 41వ వచనం. స్తుతించుట చేయుటకై వీరితో కూడా ఏమనను ఎదుగుతున్న పేర్లు వరుస ఉదాహరింపబడేటువంటి మరికొందరిని నియమించరు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ పోస్టులలో ఏ పోస్టులో నువ్వు లేకపోయినా వ్యర్థంలో, దేవుని పనికి వాడబడకుండా వచ్చి కూర్చొని హాయిగా పోతున్నావు అంటే వ్యర్థము. ఇక్కడ 4 ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయండి. మీరు బైబిల్లో చదివితే చాలా ఉన్నాయి ఉద్యోగాలు దేవుని పని, దేవుని మందిరంలో చేయాల్సినటువంటి. మొట్టమొదటిది ఏంటి? అనుదిన ప్రార్థన చేసుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వారుగా ఉండాలి. కావలి వారుగా, పెద్ద దిక్కులుగా ఈ క్షేమం గురించి లేదా దానికి సంబంధించిన భద్రత గురించి, సంఘ భద్రత గురించి ఆలోచన చేసే వాళ్ళుగా ఉండాలి. పిలిస్తే రావడానికి బద్దకించే వాళ్ళ అవసరం లేదు. ఇంకా మూడవది ఏమైనా ఉంది? యాజకత్వం జరిగించేటువంటి వాళ్ళు ఉన్నారు. కాపరితో పాటు సహాయకులు, యాజకులుగా వచ్చి దేవుడు అనుగ్రహించినటువంటి ఆరోగ్యం పక్కకు జరిపి నేను చేస్తానని చెప్పడానికి లేదు, కానీ అసిస్టెంట్లుగా, సహాయకులుగా 14-15 సంవత్సరాల సహాయకులు లేరు అంటే చాలా సిగ్గుపడాల్సి. అంటే ఊడ్చే సహాయం గురించి చెప్పట్లే, యాజక సహాయం.
ఇంకా ఏంటి చివరిలో అది చిన్న పని ఏదో సరదాగా ఇక్కడికి వచ్చి సిద్ధపడడంలే కాదు, చిన్న ఇంటికాడ నుంచి సిద్ధపడి వచ్చే పరిస్థితి ఏంటది? చివరిగా నేను చెప్పిన వాటి 41వ వచనం. ఏదో దేవుడు కాపురం ఏదో మిమ్మల్ని ప్రోత్సహించడానికి పెట్టింది కదా, అది దేవుని పని, ఇష్టారాజ్యంగా చేయడానికి లేదు. కాబట్టి మీరు ఇక్కడ గమనించుకుంటే ఇవన్నీ చేయడానికి నువ్వు మందిరం ఉన్నావు. వీటిల్లో కూడా మొట్టమొదటిగా నువ్వు ఏం చేయాలి? యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లిస్తూ, ఆయనకు అలాంటి మహిమను చెల్లిస్తూ ఆయన ఇచ్చినటువంటి చిన్న బాధ్యతలను నువ్వు సక్రమంగా నెరవేరుస్తూ సంఘ క్షేమం కొరకు, సంఘ భద్రత కొరకు, సంఘం యొక్క విలువలు కాపాడటం కొరకు, దేవుని మహిమాత్మకమైన రీతిలో నువ్వు ఉండగలగాల్సిన పరిస్థితుల కొరకు నువ్వు సంఘంలోకి రావాలి. అంతే తప్ప కూర్చొని పోయేదానికి ఏదో ఆదివారం అంటే పక్కింటి వాళ్ళు ఏమన్నా అనుకోండి, క్రిస్టియన్స్ చర్చికి పోలేదా ఈరోజు అంటే సిగ్గేజారు కాబట్టి వచ్చి కూర్చుంటే దానివల్ల ఉపయోగపడుతుంది. అందుకే మనకు అది జరగలేదు, ఇది జరగలేదు, అది కాలేదు, ఇది కాలేదంటే పట్టించుకోడు దేవుడు కూడా పెద్దగా, ఎందుకంటే నువ్వు ఉండే స్థితి అది. కాబట్టి నువ్వు అలాంటి కాకుండా నువ్వు నిజంగా ఆయన చక్కగా ప్రేమించగలిగితే ఆయన నీకు ఇవ్వక ఇవ్వదు. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకో. దయచేసి వీటిని గురించి జ్ఞాపకం చేసుకునేందుకు ముందు ఇక్కడ ఒక మాట కనిపిస్తుంది, నేను నీకు చూపించి నేను తర్వాత వెళ్తాను. అంటే కాపర్లు యాజకుల మాట అనే వచ్చింది కదా, యాజకులకు సహాయకులుగా అనే మాట అన్నాను. అందరూ యాజకులు అనేటువంటి మాట అన్నారు, ఎందుకంటే దేవుని పిలుపు ఉండాలి, దేవుని యొక్క భద్రత ఉండాలి, దేవుడి యొక్క ఏర్పాటు ఉండాలి. యాజకత్వం అనేది చాలా పెద్ద విషయం కాబట్టి. అయినా కూడా వాళ్ళకి ఎందుకు ఆ విలువ వచ్చిందని చెప్పడానికి 16వ అధ్యాయం 21వ వచనంలో 22, 21, 22 నేను అభిషేకించిన వానిని ముట్టవలదనియు చీడు చేయవద్దనియు హింస చేయనీయలేదు, వారి నిమిత్తము రాజులను గద్దించెను. అంటే దేవుని దృష్టిలో ఆ యాజకత్వం జరిగించేటువంటి వారు కానీ, ఆ ప్రవక్తలు కానీ ఏ లెవెల్లో ఉంటారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అంతేకాకుండా ఆమోసు గ్రంథంలో కింద మీరు గమనిస్తే, ఆమోసు గ్రంథంలో 3వ అధ్యాయంలో కింద మనం చూస్తే 7వ వచనంలో ఒక మాట ఉంది, తన సేవకులైన ప్రవక్తలకు దానిని తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. నీ జీవితంలో ఏది జరుగుతుందో మొదట ప్రవక్తకి, యాజకునికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సరే దర్శన వరం అంటాం, ఇంకేదో అంటాం. దేవుడు ఎంత గొప్పగా వారికి ఇచ్చినటువంటి స్థానం ఏమిటో చూడండి. మీకేమో ఎగదాల్లాగా అనిపిస్తుందేమో కానీ దేవుని దృష్టిలో వారు చాలా విలువైనటువంటి. వారి కొరకు రాజులను గద్దిస్తానంటాడు, వారికి చెప్పకుండా నేనేమి చేయను అంటాడు, వారికి చెప్పకుండా నేనేమి చేయను అంటాడు. అంతేకాకుండా రోమా 13వ అధ్యాయంలో 4, 5 వచనాలు, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4, 5 వచనాలు. 13వ అధ్యాయం 4, 5 వచనాలు, 3, 4 కూడా కలిసి ఉన్నాయి. ప్రభుత్వము చేయవారు చెడ్డ కార్యములకే కానీ భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండకోరితివా మేలు చేయుము. ఎప్పుడైనా మేలు చేస్తే మనకు ఆశీర్వాదం, తప్పు చేస్తే భయం వస్తుంది. ఇంకా అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. నీవు చెడ్డది చేసిన యెడల భయపడుము. ఊరకై ఖడ్గము ధరింపరు, కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము ఎవరన్నా దీని గురించి ఒక మాట చెప్తారు. వారు ప్రతీకారము చేయు అంటే ప్రతీకారం చేసి అధికారం ఇచ్చారా లేదా? ప్రతీకారం చేయమని చెప్పినట్టయినా చెప్పలేదా? చేయట్లేదు కాబట్టి ఊరుకున్నాను. మేము ప్రతీకారం అనుకుంటూ పోతే మా పని కాదు, ఎందుకంటే ఎవడు సక్రమంగా ఉండడు. దేవుడు ప్రచురపరిచినటువంటి వాగ్దానములను నెరవేరుస్తూ తన ప్రియమైనటువంటి బిడ్డలకు ఇచ్చినటువంటి గొప్ప స్థానం. వారిని బట్టి రాజులను గద్దిస్తాడు,
వాడికి కీడు చేసేవారిని గద్దిస్తాడు. అంతేకాకుండా వారి ఏదైనా సరే చెప్తాడు. ఇంకా వారికి ఏదైనా ఇబ్బంది వస్తే ప్రతీకారం. కానీ ఏ కాపరి నాకు తెలిసి ప్రతీకార జోలికి వెళ్ళడు. కాబట్టి మీకు సంతోషం, మాకు సంతోషం. కోపం తెప్పించి ఏదైనా చేయాలనుకుంటూ పోతే సేవా భంగం అయిపోతాం. అందుకని పెద్ద పెద్ద వాళ్ళు కూడా వెంటనే క్షమించామని చెప్పేసి మనం గుడ్ ఫ్రైడే నాడు మొదటి మాట క్షమించడం గురించే మనం మాట్లాడుతాం. కానీ దేవుడు అవసరానికి ప్రతీకారం చేయడానికి కూడా అది కానీ అంత జోలికి పోము, అంత దూరం పోము కాదు. సరే, అవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మందిర ఆవరణంలో విషయానికి వస్తే నీవు అనుదిన పరిచర్యలో ఉండాలి, తర్వాత స్తుతి పరిచర్యలో ఉండాలి, తర్వాత యాజకత్వం జరిగించాలి. ఇవే కాకుండా కాస్త భద్రతనిచ్చే, క్షేమం నుంచే ఒక మంచి యాక్టివ్ మెంబర్గా కూడా నువ్వు ఉండాలి. ఇవన్నీ ఒక పక్కన పెట్టేసేస్తే మరి ఆమోస్ గ్రంథం తెరిచాం. కాబట్టి ఆమోస్ గ్రంథంలో మీరు గమనిస్తే 5వ అధ్యాయంలో 23, 24 ఆమోస్ గ్రంథంలో 23, 24 5వ అధ్యాయంలో మీరు గమనిస్తే ఏమనుంది ఒకసారి చూడండి. ఏమనుంది? 21 నుంచి చదవండి. మీ పండుగ దినములను మీరు గమనించండి అమ్మా. పాత నిబంధనలో పండుగలు ఆచరించమన్నాడు దేవుడు, చేసుకోండి అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను అసహించుకుంటున్నాను అంటాడు. ఇంకా వాటిని నీచముగా ఎంచుచున్నాను, ఆగ్రాని పనులను. మనం ధూపం వల్ల ఆయన సన్నిధికి చేరుతా ఉంది అదేదో అంటాం కదా. ఆయన ఏమంటాడు? ఆ వాసన నాకు పడ్డం లేదంటున్నాడు. మనం ఇప్పుడు ముందు చదివిన దాంట్లో ఏమన్నాడు? మీరు నైవేద్యాలు తీసుకురావాలి, దహన బలులు తీసుకురావాలి, నాకు అన్ని అర్పించాలి అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నాకు వద్దు నీ వస్తువు, నువ్వు అర్పించినా నాకు వద్దు, నాకు ఇష్టం లేదు. అక్కడేమో నరుని ఎంతగానో ప్రేమించినటువంటి దేవుణ్ణి ఇవి నాకు చేయండి, మీరు దీవించబెడతారు, నాకు తగిన మహిమను చెల్లించండి, మీరు మందిరానికి వచ్చి అంటున్నటువంటి దేవుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, ఏమని చెప్తున్నాడు? అవి నాకొద్దు, నేను అంగీకరింపను. ఇంకా తర్వాత సమాధాన బలులుగా మీరు అర్పించిన క్రొవ్విన పశువులను నేను చూడను అంటున్నాడు. ఇంకా ఏమన్నాడు? స్తుతి ఏమన్నాడు? మీరు స్తుతి చేయాలి అని ప్రత్యేకంగా కొంతమందిని స్తుతి గురించి ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు? మీ స్తుతి పాటల ధ్వని తొలగనీయుడు అంటే తీసేయండి అని, లేదా తీసేస్తున్నాను మీరు పట్టుకోకండి అని. అంటే ఏంటి? స్తుతి చాలా బాగుంది కదా, చక్కగా పాడుతున్నారు, నాకు చెవులకు ఇంపుగా ఉంది, నాకు మహిమకరంగా ఉంది అంటే ఏం చేయాలి అప్పుడు దేవుడు? సార్ ఇప్పుడు తొలగింపనీయుడు అంటే ఏంటి? అంటే ఏంటి? స్తుతి బాగుందా? బాగాలేదు అంతేనా? కన్ఫర్మ్డా? రుచికల భోజనం అయితే ఎంతో కొంత తింటాం కదమ్మా. అసలు రుచి లేదు, ప్రశ్న లేదంటే కదా వద్దు నాకు అనేది. ఎక్కడ ఉండాల్సిన వారమో చూపించాలి. అక్కడ మొదటి వాక్యం ఎక్కడ ఉన్నామో ఇప్పుడు చూపిస్తాం. దేవుడేమో మీ స్తుతులు నాకు కావాలని ఒక పద్ధతి ఏర్పాటు చేశాడు. అసలు స్తుతించడానికి ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాడు, నాయకత్వం వహించడానికి ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాడు, యాజకులను ఏర్పాటు చేసుకున్నాడు, అనుదినము సేవ జరిగించటకే కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. అదే దేవుడు ఆమోస్ గ్రంథంలోనికి వచ్చేసరికి ఏమంటాడంటే, నాకు ఇష్టమే లేదు, ఏమొద్దు నాకు, మీ స్తుతి వద్దు, మీ పాటల ధ్వని వద్దు, మీ అనుదిన ప్రార్థనలు వద్దు, మీ నైవేద్యాలు వద్దు, మీ దాన బలులు వద్దు, ఏమొద్దు. ఇంకా ఏమంటాడు చూడండి, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వర మండలముల నాదము వినుట నాకు అమ్మా తీసుకొద్దుతామా. పాడతా ఉంటే ఎవరికి మనసు ఉంటుంది వినడానికి? ఇది మనుషుల మాట. ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎవడో అన్నాడంటే వాడు కుళ్ళిపోతాడు, నేను బాగానే పాడతాను, వాడికి గిట్టగా అంటాడు. లేకపోతే ఇంకొకటి ఎవడైనా ఉంటే నాకు చాలా ఆత్మీయ స్థితి ఉంది, నేను దాన పనులు అవన్నీ పాటిస్తాను, అయినా వాడు కుళ్ళిపోతాడు, నన్ను చూసి భరించలేక అంటాడు. ఇప్పుడు అంటున్నది ఎవరు? నువ్వు ఎవరికైతే సమర్పిస్తున్నావో ఆ దేవుడే అంటున్నాడు, నీ మొహం చూపించక నాకు అనవసరం అంటాడు. ఇక డైరెక్ట్గా మాట్లాడాలంటే ఒకటే మాట కొట్టేయాలంటే ఇవన్నీ కూడా
నువ్వు ఇచ్చేవి నాకు ఇష్టం లేదు, నీ మొహం చూడటం నాకు ఇష్టం లేదా? ఎందుకు? మొదట చెప్పాడు ఏమని? తగిన మహిమను నాకు చెల్లించండి. నాకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్, నాకు ఇవ్వాల్సిన స్థానం నాకు అది ఇవ్వకుండా, నేను చెప్పిన మాట నువ్వు వినకుండా, నువ్వు ఎన్ని హంగులు ఆర్భాటాలు షో బిజినెస్లు చేసినా అవి నన్ను కూల్ చేయలేవు, నన్ను కరిగించలేవు. నేను కఠినంగా మారిపోతున్నాను. సో అందుకే కొన్ని చట్టాలు వచ్చినప్పుడు నాకు కూడా బాగా సంతోషం వేస్తుంది సార్. నిన్నటి దినాన ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా సంతోషం వేస్తుంది నాకు. కాబట్టి ఎవడైతే నిజంగా దేవుని ప్రేమిస్తాడో వాడు లోపల నుంచి బయటకు వస్తాడు. ఎవడైతే ఏదో సర్టిఫికేట్ మీద గెటన్ అయిపోదాం అనుకుంటాడో వాళ్ళు బతుకట్లాగా అయిపోతుంది. మనం ఏం చేయలేదు, ఎవరిని ఏమనడానికి లేదు. అది కూడా పెట్టాను నేను మీకు, అది కూడా గ్రూపులలో పెట్టాను, ఆ న్యూస్ కూడా పెట్టాను. ఎంతమందికి బాధ అనిపించిందో, ఎంతమందికి సంతోషం అనిపించిందో నాకు తెలియదు. దాని గురించి మళ్ళీ పోరాడదాం, అది వేరే విషయం. ఖచ్చితంగా ఎవరో ఒకరు వస్తారు. కానీ ఒక రకంగా ఇప్పుడు గట్టి గింజలు బయటకు వస్తాయి. దేవుని పేరు చెప్పుకొని హంగామా చేస్తుంటే వెళ్ళిపోతాడు. నాకు ఎందుకు లేదు, నా సర్టిఫికేట్లు నాదేవో, నా పరిస్థితి ఏదో చూసుకున్నాను. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇది అస్సలు రీజన్ చెప్తాను ఇక్కడ ఎందుకు అనే దానికి. మనం ఎన్నో ఊహించుకున్నాం. నువ్వు ఇష్టం లేదు, నువ్వు పాట పాడడం సరిగా వద్దు, లేకపోతే నువ్వు దానబలు వద్దు, లేకపోతే నువ్వు వచ్చి కూర్చోవడమే వద్దు, ఊరికి వచ్చి కూర్చోవడం నాకు తగిన మహిమని ఇవ్వట్లేదు, నువ్వు పరిశుద్ధతతో లేవు, ఆదివారం ఆరాధన అంటే ఏదో పక్కింటోడు ఎదురింటోడు అడుగుతాడు కాబట్టి వచ్చి కూర్చుంటున్నావు. ఇవన్నీ మనం ఊహించుకున్నాం. అసలైన కారణం ఏంటో మీరు 23-24 వచనంలో చూడండి. అసలైన కారణం నీళ్లు పారునట్లుగా న్యాయము, నీరు పారునట్లుగా న్యాయము జరగనీయుడి. గొప్ప ప్రవాహము వలె నీతిని జరిగింపనీయుడి, ప్రవహింపనీయుడి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్స్. పైన నేను రిజెక్ట్ చేస్తున్నాను అన్నందుకు ఇది ఒక కారణం. ఇది ఇట్లా చదివితే ఎట్లా? మనం పైన నువ్వు వద్దే వద్దు అన్నాడు దేవుడు. ఎందుకు అన్నాడు అంటే ఇది నువ్వు చేయట్లేదు కాబట్టి అనేదానికి ఇది ఒక రీజన్. ఏంటంటే నువ్వు చేయనిది ఏంటంట? నీళ్లు పారునట్లుగా న్యాయము జరగనీయుడి. అలా జరిగించట్లేదు నువ్వు కాబట్టి నీ ఆఫర్స్ నాకు వద్దు, నీ ప్రార్థనలు నేను వినను, నీ దహన బలులు నాకు వద్దు. ఎందుకంటే నువ్వు నీతి నియమాలు పాటించట్లా, నీ ధర్మాన్ని నువ్వు సర్వగా నివర్తించట్లా. ఒక విశ్వాస ధర్మం ఏమిటి, ఒక కాపురి ధర్మం ఏమిటి, ఒక మామూలు కుటుంబస్తుడి ధర్మం ఏమిటో కొన్ని ధర్మాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి. వాటిని నువ్వు నిర్వర్తించడానికి సక్రమంగా సరైన రీతిలో నువ్వు పాల్గొనడం లేదు. ఏదో వచ్చాం, ఏదో పోయాం. ఈ ధ్యాస ఇది ఏంటంటే, ఆ రోజు నేను చెప్పాను సంఘము ప్రార్థించగా అనేటువంటి మాట చెప్పినప్పుడు నేను ఒకటి పదం దాంట్లో చూపించాను. ఏమని? అత్యాసక్తి. నీకు అత్యాసక్తి లేదు, ఆసక్తి ఉందేమో కానీ అత్యాసక్తి లేదు. ఏదో ఉన్నామంటే ఉన్నాం. ఈ బ్రతుకు వద్దండి, ఇది వద్దు. మనం ఇలా ఉండటం వల్ల మీరు నమ్ముకొని దండగా. ఇప్పుడు చూడండి ఎన్ని చట్టాలు వస్తున్నాయి, ఎన్ని పద్ధతులు వస్తున్నాయి. మీకు మామూలు బ్రతుకు సరిపోద్ది. ఏ కాబట్టి ఇట్లా చెప్పండి, నేనే చెప్తాను. మీకు మామూలు బ్రతుకు సరిపోద్దిగా. వచ్చామని చెప్పి, నమ్మామని చెప్పి ఇంత బ్రతుకు ఇలాగ బ్రతుకుతే ఎవరిని మహిమపరిచినట్టు? ఆయన ఏమంటాడు దేవుడు? తగిన మహిమ నాకు ఇయ్యి అంటాడు. నువ్వేం చేస్తున్నావు ఇక నీకే తెలుసు కాబట్టి చెప్పడానికి లేదు. అందువల్ల ఏమంటాడంటే దేవుడు, నీ ఆఫరింగ్స్ వద్దు, నీ దహన బలులు వద్దు, నీ మాటే వద్దు, నీ ఊసే వద్దు, నువ్వు పక్కకు జరుగు, తొలగనీయుడి, నా ఎదుటి నుంచి పోని, పక్కకు పోని. ఆయన కూడా ఏదో సంతోషంగా చెప్పట్లా, బాధ అనిపిస్తుంది. నువ్వు అంటే చాలా ఇష్టం, కానీ నువ్వు నేను అనుకున్న రీతిలో నువ్వు లేవు కాబట్టి నువ్వు నాకు వద్దు, పక్కకు జరుగు అంటాడు. చాలా ఓర్చుకొని అంటాడు ఇంతకాలం. ఎందుకంటే నేనేమనుకుంటానంటే మొదటి దినవృత్తాంతములు ఎక్కడుంది, ఆమోస్ ఎక్కడుంది. ఇంతకాలం దేవుడు ఓర్చుకొని ఇంకా చేతగాక వద్దుకు అంటాడు. ఆ స్థితి మనకు వస్తే ఎంత బాగుంటుంది కదా, ఎంత సంతోషం. ఆల్రెడీ వచ్చిందని నేను అనుకుంటా. బహుశా యేసుప్రభు పిక్చర్ మనకి ఇక్కడ తీసుకురాకపోతే మనం ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఆయన కనికరం గల దేవుడు, దయ చూపించే దేవుడు, మధ్యవర్తిగా న్యాయం జరిగించే దేవుడు కదా. మనం గుడ్ ఫ్రైడే రోజు ఎన్నో చెప్పుకున్నాం కాబట్టి ఆయన దయ అనే మాట మధ్యలోకి వచ్చింది కాబట్టి నిలబడగలరు. ఎలా ఉండాలంటే, ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే మీరు గమనించండి. ఇర్మియాలో మాట ఉంది చూడండి, 9వ అధ్యాయంలో. నా అనుకున్న వాళ్ళు నాకు ఇష్టమైనవి చేయాలని నేను అనుకోవటం ఏ తప్పు కాదండి, తప్పు కాదు కదా. ఎవరైనా మీరు నా అనుకున్నాను, నా పనులు లేదా నా అవసరాలు అనేది కాకుండా నాకు ఇష్టమైనవి చేయటం అనేది నేను కోరుకుంటా. అది అందులో ఏమైనా తప్పు ఉందా, పాపం ఉందా?
ఇక్కడ మీరు దేవుని విషయాల్లో మీరు గమనించండి. ఇర్మియాలో 9వ అధ్యాయంలో 24 అనుకుంటా, చూడండి ఒకసారి. లేదంటే 23, 24 కలిపి చదవండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. గర్వపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంత జ్ఞానవంతుడు, ఎంత డబ్బున్నోడు, ఎంత పలుపడున్నోడువైనా అన్ఫైట్ దేవుని దగ్గర అవన్నీ లీవ్ అనుకొని వచ్చి కూర్చోవాలి. ఏమంటాడమ్మా? ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు. ఒకవేళ నువ్వు గొప్పగా ఫీల్ అవ్వాలి అనుకుంటే ఎందుకంటే అనుకోవాలి, ఎందుకు నువ్వు గొప్పవాడిగా ఫీల్ అవ్వచ్చు ఒక్క విషయంలో అంటాడు. దేని గురించి? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే గ్రహించి, ఈ భూమి మీద నీతి న్యాయములు జరిగించినటువంటి దేవుడు, ఏక దేవుడు యెహోవా అనేటువంటి దేవుడు నేనే నువ్వు గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటాను బట్టి కావాలంటే అప్పుడు ఫీల్ గా నేను గొప్ప దేవుణ్ణి, మహిమగల దేవుణ్ణి, భూమి మీద నీతి న్యాయములు జరిగించే దేవుణ్ణి నేను నమ్మి నా బిడ్డగా అంగీకరించి నా దగ్గరికి వచ్చి కూర్చుంటే అప్పుడు నువ్వు గర్వించు, అప్పుడు నువ్వు ఓకే అనుకో, నువ్వు అప్పుడు ఫీల్ గా గొప్పగా. మరి దేవుడు అలాగే మనల్ని బిడ్డలుగా అనుకున్నప్పుడు ఆయన లక్షణం అది, ఈ భూమి మీద నీతి న్యాయాలు జరిగించాలనేది ఆయనకు ఉన్నటువంటి ఒక అంశం. ఆయన కృపలో అవన్నీ జరిగిస్తూ ఉన్నాడు. మరి నువ్వు అవి జరిగించకుండా, నువ్వు దేవుని లక్షణాలు కలిగి ఉండకుండా, ఇప్పుడు అన్నాను చూడండి, పరిశుద్ధ అలంకారములు అంటే లోకపరంగా కమ్మలు, మెట్టెలు, లేకపోతే ఇంకేదో మంచి డ్రెస్సులో కదా, ఇంటి దగ్గర సింగిరింటి వేసుకొని కూర్చుంటుంటాం, మందిరానికి వస్తే పట్టువే కట్టుకొని వస్తాం సహజంగా. కాబట్టి వాటిని కంటే కూడా పరిశుద్ధ అలంకారములు అంటే దేవుని గుణగణాలు, దయా, కరుణ, జాలి, ఆయనకు ఉండేటువంటి మంచితనం, ఆయనకు ఉండేటువంటి సహాయ గుణము, ఆయన ఇతరులను ప్రేమించే గుణం మనం కలిగి ఉండాలి. అది పరిశుద్ధ అలంకారము అనేది మనం గమనించున్నాం. అలాగే ఇక్కడ ఆయన గుణం ఏంటంటే కృప చూపుతూ ఈ భూమి మీద నీతి న్యాయాలు జరిగిస్తున్నాడు. నీకు నీతి లేదు, నియమం లేదు. అటువంటి నీవు నేను దేవుని బిడ్డను చెప్పుకొని ఆదివారం ఆరాధనకు వచ్చి మందిరంలో కూర్చొని నువ్వు వెళ్తూ ఉన్నావు. మళ్ళీ ఏమంటావు అంటే ప్రతిసారి ప్రార్థన చేస్తున్నాను, ప్రతిసారి దశభాగాలు ఇచ్చాను, ప్రతిసారి అది చేశాను, నాకు ఇంకా ఏమీ జరగట్లేదు. ఇప్పుడు జరగట్లేదు కాదు, ఇక జరగవు కూడా. నువ్వు బలలో చేయవేసే ముందు ఈ వాక్యాన్ని, ఈ మాటను ఒక్కసారి ఇంకొంచెం గట్టిగా పరిశీలించుకో. అందరూ చేస్తున్నారు, అందరూ వేస్తున్నారు. నువ్వు నిజంగా పరిశీలించుకొని దీంట్లో నువ్వు సంతృప్తి పడితే నీకు మధ్య రోజుల్లో వచ్చినా నేను ఇస్తాను ఈ బల. నేను చెప్తున్నాను, ఈ రోజు తప్ప ఇంకో రోజు ఇవ్వనని ఈ రోజుకి వచ్చేటువంటి వాళ్ళకు కూడా నేను హెచ్చరికగా చెప్తున్నాను. నీతి న్యాయములు ఎలా చేయాలట? ఆయన జరిగించుతున్న దేవుడు, కానీ నీ విషయంలో ఆయన ఏం కోరుకుంటాడు? నీళ్ళు పారునట్లుగా న్యాయము జరగనిది. ఎట్లుండాలంట? ఎట్లా నువ్వు నీతిని జరిగించాలి? నీళ్ళు పారుతుంటే చూసినావా? అట్లా ఏదో గ్లాస్ ఇచ్చినట్టు, చెంబిచ్చినట్టు, చిటికడి ఇచ్చినట్టు కాదు. ఎట్లుండాలి? ఒక ప్రవాహంలాగా ఉండాలి. నీ నుంచి వచ్చేటువంటి నీతి న్యాయం ఎట్లుండాలి? ఒక ప్రవాహంలాగా ఉండాలి, ఒక సుడిగాలి లాగా ఉండాలి, ఒక మధురమైనటువంటి సిచ్యువేషన్లోకి రావాలి. పటాపటిగా చుక్క గారినట్టుగా నీ నుంచి వస్తే అది దేవుడు ఒప్పుకోడు. నువ్వు నీతి న్యాయములు జరిగించాలి. ఎలా జరిగించాలట? నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి. అప్పుడు ఒప్పుకుంటా నీ యొక్క కృతజ్ఞతాత్మన, అప్పుడు ఒప్పుకుంటా నువ్వు ఏదైతే ఇస్తావో అది నాకు, అప్పుడు ఒప్పుకుంటా నీ స్థుతిలో తీయదనం తీయదు. అది జరిగే వరకు నువ్వు ఆసక్తి లేకుండా, అత్యాసక్తి లేకుండా ఏదో పోగొట్టు, ఆ ముఖంలోనే దిగులు, ఆ ముఖంలోనే ఆసక్తి లేనితనం నువ్వు చూపిస్తూ ఉంటే కదా. ఇంద్రాని భోజనానికి పిలిచి లోపల నుంచి వంట రూమ్లో నుంచి డెక్షల చప్పుడు, బిన్నెల చప్పుడు, గట్టి కొట్టడాల చప్పుడు ఇప్పటి తినేటోడు తింటాడు. అసలు నీవు అట్లా ఉండి దేవుడిని ఏమో ఎట్లా మహిమపరుస్తున్నాను అంటే దేవుడికి ఏమి శిక్షించకుండా పో అంటున్నాడు. అది ఒక సంతోషం. ఒకవేళ శిక్షించడం మొదలు పెడితే చాలా ఇబ్బంది పడతాడు. ఆయన శిక్షించకుండా తొలగిపోండి నా యుద్ధ నుంచి అంటున్నాడు. నాదొక పెద్ద మేలు అనుకుంటాను నా వారికి. ఆయన ఉగ్రత చూపించి కోపం తెచ్చుకొని మళ్ళీ యేసుప్రభు అడ్డుపడి ఇవన్నీ తతంగాలు అవుతాయి. మళ్ళా తొలగనీయుడి, పోనీయండి. మనం ఏమనుకుంటాం? సంఖ్యాబలం లేదనుకుంటాం. ఇవి ఉన్న సంఖ్యలోనే సరైన వాళ్ళు లేరని నేను కొట్టుకుంటాను. మంచి గింజలు, గట్టి గింజలు, గురివిన గింజలు మనకు అవసరం. గట్టి గింజలు కావాలి, ఆసక్తితో చేసేవాళ్ళు కావాలి. ముందుగానే సిద్ధపడి ఈ పాటలు పాడాలి అనుకొని
ప్రిపేర్ వచ్చేటట్లు కావాలి. ఎంసెట్ కూడా సిద్ధపాటు లేకుండా పేరెంట్స్ పంపన్నారు అనుకోయేటోళ్ళు అలాంటి వాళ్ళకి సంబంధం, వాళ్ళకి సక్సెస్ మనం గ్యారెంటీ ఇవ్వలేదు. ఎట్లుండాలమ్మా? త్యాగశక్తితో వచ్చేటట్టు ప్రభువు కొరకు త్యాగపూరితంలో. నాకు టైమే లేదు, నాకు చాలా కష్టం, ఈ లెవెల్లో నువ్వు ఉంటే నీకు కలెక్టర్ ఉద్యోగం ఎందుకు ఇస్తాడు దేవుడు? ఎందుకంటే టైం ఉండదు కదా, ఇంకా ఆడపోతే ఇంకా టైం ఉండదు. కాబట్టి ఏ ఉద్యోగం వస్తుంది చెప్పలేదు. దేవుని మీద భయము, భక్తి, ఆసక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళు అధిక దీవెనలు పొందుతారు. అధిక దీవెనలు పొందుతారు. ఎంతోమంది మనం సాక్ష్యాలు వింటూ ఉంటాం. మంది రీల్స్లో ఒక సిస్టర్ అది డిఎస్పీలో ఏదో పాస్ అయినాను, గ్రూప్ 2 గ్రూప్ 1 ఏదో చెప్తా ఉన్నాను. ఎగ్జామ్ రోజు కూడా నేను మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని కాసేపు కూర్చొని వెళ్ళాను. మనకి ఇంకా సందు ఎప్పుడు దొరుకుతుంది? ఎగ్జామ్ దొరికింది, బంధువులు వచ్చినారు, మా ఆయన లేడు, మా ఆవిడ లేదు, ఇవన్నీ సంఘం ఎగరగొట్టడానికి, అంటే చర్చికి రాకుండా ఎగరగొట్టడానికి మనం కాదు. దేవుణ్ణి మయపరచడం ఒకసారి అలవాటైతే దేవుడికి వచ్చేటువంటి దీవెనలు ఆపటం ఎవరికైనా కాదు. ఇప్పుడు నీళ్ళు అవ్వాలే పారున్నట్లుగా అన్నాడు కదా, నీ నుంచి నీటి న్యాయాలు జరగటం అనేది నీకు ఇచ్చే దీవెనలు కూడా అలాగే పారేస్తాయి, అలాగ పారుతాయి, అలాగ వస్తూ ఉంటాయి. ఎక్కడ ఆపివేయబడ్డం ఆనకట్ట కట్టడానికి వీలు అంత బాగా ఆశీర్వదించబడుతూ ఉంటారు. ఆశీర్వదించబడకపోవటానికి కారణం ఏంటంటే దేవుడు నీ నుంచి అన్నీ ఆశిస్తున్నాడు. నువ్వు కావాలంటాడు, నువ్వు దగ్గర కూర్చో అంటాడు, నువ్వు నాతో మాట్లాడు, ముచ్చట్లు పెట్టుకో, నీ మాటలు వినాలని ఉంది, నీ ముఖం చూడాలని ఉంది, నిన్ను ప్రేమిస్తున్నాను నేను, ఇలా ఎన్నో మాటలు చెప్పినటువంటి దేవుడు ఒక స్థితి వచ్చింది. ఆ స్థితిలో ఏమంటున్నాడంటే నువ్వు నాకు అక్కర్లేదు, నేను చూడాలంటే వెగటుగా ఉంది కదా, నన్ను చూడాలంటే నాకు ఇబ్బందిగా, నీ స్థుతి, నీ పాట నాకు అసహ్యంగా ఉంది, నువ్వు వెళ్ళి తొలగినివ్వండి, పక్కకు వెళ్ళనివ్వండి అంటావు. కారణం ఏంటంటే నువ్వు చేస్తున్నావు కానీ నిండు మనసుతో చేయట్లేదు. దాంట్లో ఆ ఉత్సాహం కనపడడంలా, దాంట్లో ఆ భారం కనపడడంలా, దాంట్లో ఆ బాధ్యత, ఆ తీయదనం కనపడడంలా. ఇంట్లో వంట చేసే వాళ్ళకు తెలుసు, చాలామంది అంటూ ఉంటారు, అంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ భర్త కానీ ఇంకెవరన్నా మనసు పెట్టి చేస్తేనట మంచి రుచిగుంది. మనసు పెట్టకుండా అలవాటుగా 10 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైందని చేసినావు అనుకో ఎప్పుడప్పుడు నెట్టే ఉంటుందంట మామూలు. కానీ మనసు పెట్టి చేస్తే ఈ రోజున్న నుంచి రేపు ఉండదు, ఇంకొంచెం పెద్దదిగా, ఇంకొంచెం ఎక్కువగా. ఈ మనసు పెట్టి చేయటం, అత్యాసక్తితో చేయడం నీకు చేతగాని రోజున నువ్వు ఇంత గొప్ప దేవుని నమ్ముకోవడం అనవసరం, ఇంత గొప్ప దేవుని నమ్ముకోవడం అనవసరం. లోకంలో ఈ పోరాటాలు ఇవన్నీ లేకుండా చక్కగా పోయి కలిసిపోయినావు అనుకో, సంతోషంగా ఉంటుంది, ఇరుకు ఉండదు, ఇబ్బంది ఉండదు. ఏ చర్చికైనా పోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎక్కడైనా లేయచ్చు. ఎందుకంటే ఏ దేవుడైనా నీకు అంత మహిమను చూపించమని అడిగే దేవుడు లేడు కాబట్టి ఎక్కడైనా కూర్చో. నేను చెప్పేది ఏదో వీళ్ళు, నేను ఇతరుల గురించి మాట్లాడడం లేదు, వేరే చర్చిల గురించి కూడా మాట్లాడుతున్నాను. నువ్వు ఎక్కడైనా కూర్చోదు. తమ మహిమను పెంచుకుంటున్నటువంటి కార్పొరేట్ పాస్టర్స్ చర్చిలలో కూడా కూర్చోవచ్చు. కానీ ఎక్కడైతే నీవుగా దేవుని మహిమపరచాలి అనేటువంటి కాన్సెప్ట్లోకి వస్తావో, అది నెరవేర్చలేవో, నువ్వు అక్కడ కూర్చోలేవు, అసలు అక్కడ ఉండలేవు, నీకు ఆసక్తి ఉండదు. ఇది నువ్వు గమనించుకోవాలి. నీళ్ళు పారునట్లుగా న్యాయం జరగనీయుడే ఇంకేమంటాడమ్మా అమ్మా, గొప్ప ప్రవాహము వలె ఏం జరిగించాలంట? నీతిని ప్రవహింపజేయాలి. ఎట్లుండాలంట? నీ నుంచి వచ్చేటువంటి నీతి గొప్ప ప్రవాహము వలె ఉండాలండి. నీతి మాలిన బ్రతుకు, నీతి తప్పిన బ్రతుకు అంటుంటారు కదా, అవి అయిపోయినాయి మనకు. నీతి లేదు, న్యాయం లేదు, బ్రతుకు లేదు, బాధ్యత లేదు. వచ్చామా పోయామా, వచ్చామా పోయామా, వచ్చామా పోయామా. ఎన్ని రోజులు సహిస్తారు దేవుడు? ఇంకా కొంచెం అవకాశం నిలబడినట్టుగా అక్కడ మనకు ఆ పాయింట్లో కనిపిస్తుంది కాబట్టి బతకగలుగుతాం. ఒకవేళ నువ్వు ఇలాగ చేస్తే, నీతిగా బ్రతకడం నేర్చుకుంటే, నియమంతో ఉండటం నేర్చుకుంటే, దేవుని మహిమపరచడం నేర్చుకుంటే, ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని తగిన స్థానాన్ని నువ్వు ఇవ్వటం నేర్చుకుంటే ఖచ్చితంగా మళ్ళీ దగ్గర తీసుకుంటాడు. ఇవేమీ చేయకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని చేసినా, ఎన్ని మొక్కుబడులు చేసినా అది నేను అంగీకరించను అంటాడు. నేను అంగీకరించాలంటే నువ్వు ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? ఆయనకు తగిన రీతిలో ఉండాలి. ఆయన బిడ్డలు మనం చెప్పుకుంటూ నీటిని గ్రహించలేని వారము, నీటిని మామూలు జరిగించడం కాదు, అసలు ఏమంటాడంటే ప్రవాహము వలె అంటున్నాడు. చిన్న కాదు, అసలు మనుషులు కొట్టుకుపోవాలి, అట్లాంటి ప్రవాహం అనమాట. వరద వచ్చినట్టు అనమాట. వరద వచ్చినప్పుడు కొట్టుకుపోతారు జనాలు, బిడ్జీలు. ఆ లెవెల్లో నువ్వు న్యాయం జరిగించాలి, నీతి జరిగించాలి. అలా ఉన్నామా మనం? అలా ధర్మంగా బ్రతుకుతున్నామా? అలాంటివి దేవుని సన్నిధిలో ఉండగలగటానికి అర్హత సంపాదించుకున్నామా?
అలాంటిది లేనప్పుడు దేవుడు మనకి తొలగిపోండి అంటున్నాడంటే ఎంత ఉగ్రత, ఎంత కోపం, ఎంత అసహనం, ఎంత ఇబ్బంది పడుతూ మాట అంటున్నాడో దేవుడు. అది జరిగిన రోజున నష్టపోయాం. ఆ నష్టం ఎవరు తీర్చలేదు. ఏ నష్టం ఎవరి ద్వారా జరిగినా మనం దేవునికి మనం పెట్టుకుంటాం. అది దేవుని ద్వారానే జరిగే నష్టమై కూర్చుంటే ఎప్పటికీ ఎవరి ద్వారా కూడా మళ్ళీ మనకి మేలు జరగదు. జాగ్రత్త పడదాం, దేవుని మహిమపరదాం. చాలా మాటలు ఉన్నాయి, మరి దాని నుంచి మనం గమనించుకోవాలి. ఇక్కడే 5వ అధ్యాయంలోనే అంటాడు ఆమోస్ గ్రంథంలో 4వ వచనంలో, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. అంటే ఇప్పుడు బ్రతుకు కదా కాదని, ఎలాంటి బ్రతకాలి? నీ నుంచి నీతి ప్రవాహం వల్ల బయటకు రావాలి, న్యాయము నీళ్లు పారినట్టుగా పారాలి. అలాంటి బ్రతకపోతే క్రైస్తవులు మనం చెప్పుకోవటం లోకంలో. అందుకే చాలా అలుసు, చాలా తీసేసినట్టుగా అటువంటి స్థితి మనం కలిగి ఉంటే మనం దేవుడి నుంచి ఆశించడం వల్ల ఒరిగేది ఏమీ ఉండదు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించినట్లు మీరు బ్రతుకుతారని ఇదే ఆమోస్ గ్రంథంలో 5వ అధ్యాయంలో 4వ వచనం అంటూ ఉన్నాడు. అంతేకాదు ఇంకా మీరు గమనిస్తే ఈయన గురించి, అంటే మనం దేవుని స్తుతించాలంటే ఆయన గురించి, ఆయన గొప్ప దేవుడిని తెలుసుకోవడానికి వీలుగా 8వ వచనంలో ఆయన ఏమంటాడు చూడండి. ఆయన సప్తఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రమును సృష్టించిన వాడు, కారు చీకటిని ఉదయముగా మార్చేవాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయవాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ఒడ్లి పారజేయవాడు అని దేవుని గురించినటువంటి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. మనం ఇంత గొప్ప దేవుడిని నువ్వు స్థితించాలి, ఆరాధించాలి, గణపరచాలంటే నీకు నిండు మనసు ఉండాలి. ఈ మ్యూజిక్లు కాదు, లేకపోతే తంబుర సితార నాదాలు కాదు. ఆల్రెడీ దావీదుకు ఆ మనస్సు ఉంది కాబట్టి అవన్నీ వాడాడు. నీవు మనసు బేలగా పెట్టుకొని, మనసు బలహీనంగా పెట్టుకొని, ఈ మ్యూజిక్ చాలా సంఘాల్లో మనం ఏంటంటే పాడే పాట వినపడదు, డ్రమ్స్ వినపడదు, లేకపోతే ఇంకోటి మ్యూజిక్ వినపడుతూ. దయచేసి జ్ఞాపకం పెట్టుకొని ఆయన తగిన స్థానాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన స్థానం అది. అటు స్థానాన్ని ఇవ్వకుండా నువ్వు ఏది చేసినా అది వ్యర్థము వ్యర్థము వ్యర్థమని ప్రసంగిలు అంటాడు కదా. ఈ భూమి మీద సూర్యుడి క్రింద సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థం అంటాడు ఆయన. అటువంటి స్థితిలో మనం ఉండి కళ్ళలో చేయి వేస్తే శాపం కాక మేలు జరుగుతా, కీడు కాక ఆశీర్వాదం దొరుకుతా. గమనించుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఇంకా చాలా మాటలు ఉన్నాయి, మీరు గమనిస్తే ఎక్కడో మొదలవుతుంది కాదు, ఈ చిన్న చిన్న విషయాల్లోనే మొదలవుతుంది పరిచర్య. అంటే అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయంలో చిన్న సమస్య సంఘంలో ఏంటంటే విధవరాళ్లకు భోజనం సరిగా పెట్టట్లేదు. ఎవరు చూడాలా? అపోస్తులను తీసుకొస్తే అపోస్తులు ఏమంటారు? మాకు పరిచర్య భారం ఉన్నది, దీనికి పెద్దలు ఏర్పాటు చేసుకోవాలా, మా దగ్గరికి వస్తే మేమేం చేస్తామని. ఎక్కడున్నారు పెద్దలు? మేము చేస్తాం అయ్యగారని చెప్పగలిగే వాళ్ళు ఎవరున్నారు? చెప్తేనే ఇట్టు అనుకుంటా అట్టు అనుకుంటా వచ్చేసరికి తెల్లారిపోవాలి. మళ్ళీ నాకు చెప్పలేదు అనుకునేవాళ్ళు చాలామంది. ఏదో ఒకటి రాయేయాలి, బురద చల్లాలి, రాయేయాలి, బురద చల్లాలి. వాళ్ళ గురించి చెప్తున్నాడు దేవుడు, మీవేవి నాకు అవసరం లేదు, తొలగిపోండి. ఒకవేళ నీళ్లు పారినట్లుగా నీటిని, ప్రవాహం వల్ల న్యాయాన్ని ఇలాంటివి జరిగించిన రోజున నేను మిమ్మల్ని ఆదరిస్తాను. దేవుని పేరు చెప్పుకొని ఆయన గుణగణాల్లో ఒకటన్నా కలిగి ఉండకూడదు. నా పిల్లలు నా లక్షణాలు కనీసం పోలికలన్నా ఒకటి కూడా లేకపోతే ఎలాగ ఉంటుంది? ఆయన పిల్లలు మనం చెప్పుకుంటూ కొన్ని విషయాలు నీకు అప్పగించిన బాధ్యత ఒకరికొకటి అప్పగించు, చిన్న చిన్నవే కదా, అవి కూడా నిండు మనసుతో చేయలేక అది ఏది చేత కాకపోతే ఒకటే, ఏది సంఘంలో ఏది చేత కాకపోతే సపోర్ట్ కొట్టడం ఒకటే వస్తుంది. అంతే కదా, ఏది చేత కానప్పుడు ఏదో ఒకటి పాల్గొన్నావు అని చెప్పుకోవడానికి మహిమపరిచే పరిస్థితిలో మనం ఉండకపోతే చాలా కోల్పోతూ ఉంటాయి. ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకొండును, మీరు బ్రతుకున్నట్లు కీడు విలిసి మేలు బెదపుడి అంటాడు. 15వ వచనంలో కీడును ద్వేషించి మేలును ప్రేమించు గుమ్మములలో న్యాయము స్థిరపరచడి. ఆమోసు 5వ అధ్యాయంలో ఇవన్నీ పాయింట్స్ చాలా చక్కగా ఉన్నాయి. అధ్యాయం అంతా కూడా ఆమోసు కదా, ఆమోసు అంటే ఆమోసు తామోసు కదా,
పెద్ద పెద్ద ప్రవక్తలు వీళ్ళంతా. ఆమోస్ ఎవరో తెలుసా? ఇర్మియా, తర్వాత యెషయా, యెహెజ్కేలు, వీళ్ళందరినీ పోల్చుకుంటే ఆమోస్ యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? పశువుల కాపరి. ఈ పశువుల కాపరిలో కూడా ఈయన పరిస్థితి ఏంటో తెలుసా? పశువులు కాపుకోయడానికి వెళ్ళి మేడిపళ్ళు ఏరుకుని ఉంచుకున్నాడు. మేడిపళ్ళు ఏరుకునేటువంటి వాడు. 7వ అధ్యాయం 14వ వచనం. అందుకు ఆమోసు అమధ్యాతో ఇతను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడినైనను కాను, కానీ పశువుల కాపరిని మేడి పండ్లు ఏరుకుని వాడను. ఇటువంటి ఆయనకి దేవుడు దర్శనమిచ్చి వాక్కిచ్చి వాగ్దానం ఇచ్చి పంపించాడు, పో చెప్పుకో ఇశ్రాయేలీయులకు అని. నువ్వేంటి? నాకు చదువు లేదు, నాకు ఏ పని చెప్పు. మొదట వచ్చే మాట ఏంటంటే, వచ్చు అంటే 10 సార్లు పిలుస్తారని. రాదండి, ఎప్పుడు చేయలేదండి, చేయలేదు, ఇప్పుడు నేర్చుకో. ఎవరికైనా ఇది ఇంకా మేలు కదా. వాణి చూసి ఏం చేసి నేర్చుకో బదులు నీ క్యారెక్టర్, నీకు ఏంటి ప్రేరేపణ వస్తుంది, ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేస్తావు కదా. మీరు మొదటి వచనంలో చూస్తే ఎంత, ఆమోస్ గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనం, యూదా రాజైన ఉజ్జియా దినములలోను ఇజ్రాయేలు రాజు యెహోయాషు కుమారుడైన యెరొబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలీయులను గూర్చి తెకోవలోని పశువుల కాపరులలో ఎంతమంది ఉన్నారు? మళ్ళా పశువుల కాపరులు పెద్ద పెద్ద ప్రవక్తలను వదిలిపెట్టాడు, సరే అనుకోవచ్చు. పశువుల కాపరులను చూస్తే ఎంతో మంది ఉన్నారు. వాళ్ళలో ఆమోసు, వాళ్ళలో నాగరాజు, వాళ్ళలో రత్నం, వాళ్ళలో రమేష్ అనేటువంటి వాళ్ళని మాత్రమే దేవుడు సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు. నాకు అది రాదు, నాకు ఇది రాదు, నాకు ఏం చేయదు, నాకు ఈ సొల్లు కబుర్లు విని విని కాపరికి పిచ్చేకి పోయి తొలగిపోండి అంటాడు ఎప్పుడో రోజు దేవుడి మాట. ఇక సాలేయ బాబు, ఎంతసేపు నీళ్ళు లేదా, ప్రాక్టీస్ చేద్దాం, అనుభవంలోకి వద్దాం, కాస్త నేర్చుకుందాం అనే ఆసక్తి లేదు. నువ్వేమని అనుకున్నావేమో, ఒకవేళ ఆమోస్ అంటే చాలా గొప్ప ప్రవక్త, దేవునితో పూరా కలుసుకొని కట్టుకట్టుగా తిరిగేటోడు, అందుకే ఇటువంటివి చెప్పిస్తున్నాడు అని. ఒక మామూలు పశువుల దేవుడు అంతగా వాడుకున్నప్పుడు నిన్ను వాడుకోవడం పెద్ద విషయం ఏంటి? వాడుకోవాలంటే ఏముండాలి? నీ క్వాలిఫికేషన్, నీ డబ్బు, నీ అందం, నీ చదువు, నువ్వు ఇచ్చే దక్షిణ భాగాలు, నువ్వు ఇచ్చే కృతజ్ఞతార్పణలు కదా. ఆమోస్ దగ్గర అన్నీ చూశాడు దేవుడు. ఏం చూశాడు? ఏమీ చూడాలి. ఎంతో మంది పశువుల కాపరులలో ఆయన ఒక్కడు, కానీ దేవుని దృష్టి పడింది. ఎందుకంటే నేను సిద్ధము దేవా. దేవుడు కోరుకుంటాడు మొట్టమొదట అడగక ముందే, నేను సిద్ధం, నేను రెడీ, చెప్తావా చెప్పు, నేను చేసి పడేస్తా అనగలిగిన వాళ్ళని మనం ఎక్కువ ఇష్టపడతాం, అంతే కదా. అమ్మ చేయరా, అమ్మ చేయరా, అయ్యా చేయరా అని బతిమాలుకోవాలి అంటే ఎన్ని రోజులు బతుకుంటాం? నా ఇద్దరు నుంచి తొలగిపోండి అంటాం ఒకరోజు. దేవుడి కనికరం కలిగినటువంటి దేవుడు చిన్న సంఘంలో పెద్ద అవకాశం ఇస్తున్నాడు అనుకోవాలి తప్ప, పెద్ద సంఘంలో పెద్ద అవకాశం పోగొట్టుకుంటున్నాను ఇక్కడికి వచ్చి అనుకుంటే నువ్వు దేనికి కొనగా వీడనే నేర్చుకోలేని ఆడపోయి ఏం చేస్తావు? దేవుడు ఇచ్చినటువంటి మాట నీతి న్యాయం ఎలా జరిగించాలి? ప్రవాహం వల్లే, కొల్లిపారే ప్రవాహం వల్ల జరిగిస్తే నిన్ను ఆదరిస్తాడు. అత్యాశక్తితో చేస్తే నిన్ను ఆదరిస్తాడు. నాకు రాదు 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 చేయలేను అనుకున్నంత కాలం నువ్వు అక్కడే నిలబడిపోతావు. ఏదైనా నేను సిద్ధం ప్రభా అంటే నీకు తర్ఫీదునిచ్చి, నీకు ట్రైనింగ్ ఇచ్చి, నిన్ను బలపరిచి, నీకు తోడుండి, నిన్ను నడిపించి వాడుకోగలిగిన సత్తా దేవుడికి ఉన్నది. ఆశ ముఖ్యం, దానికంటే మించింది అత్యాశ ముఖ్యం. అత్యాసక్తితో ప్రార్థించగా అది లేని నాడు వస్తేనమ్మా పోతినమ్మా అంటే మిమ్మల్ని చూడడం నాకు ఆయాసమే, నన్ను నా మాటలు వినడం మీకు ఆయాసం. ఈ రెండింటికి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే నీతి పారాలి, న్యాయము ప్రవహించాలి అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత ఒకవేళ నీవు నా దగ్గరికి వస్తే ఇవన్నీ మార్పులు చేసుకొని ఇకపై నువ్వు ఎన్నడూ సిగ్గుపడకుండా నిన్ను కాపు కాస్తానంటాడు దేవుడు. ఎక్కడ? మీరు యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో మీరు 27వ వచనంలో చూడగలుగుతారు, 27వ వచనంలో కూడా చూస్తారు. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వచ్చి దేవునికి తగినట్లుగా, దేవుడు మనకి ఎంత గొప్పవాడో తెలుసు కాబట్టి దానికి తగినట్టుగా, ఇప్పుడు నీ ప్రవర్తనను బట్టి అవతలోడు ఏమనుకుంటాడు? ఇలా దేవుడు కూడా ఇంతేనేమో అనుకుంటాడు. ఎందుకంటే నీ ప్రవర్తన ఆ లెవెల్లో ఉంది. మరి దేవుడిని అలాగా ఆ లెవెల్లో మహిమపరుస్తుంది. కాబట్టి నువ్వు దేవుని గురించినటువంటి అంశాలు ఇతరులకు నీ ప్రవర్తన ద్వారా ఏం చెప్తున్నావు? ఇంతే అని చెప్తున్నావు.
మాటలు మాత్రం మహాదేవుడు, గొప్ప దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు అని చెప్తున్నాడు. కాబట్టి నీవు మాటల ద్వారా కాదు, నీ ప్రవర్తన ద్వారా, దేవుడు అడిగినటువంటి ఈ ప్రవర్తన ద్వారా నీవు దేవుడిని మహిమపరచడానికి పూనుకొచ్చే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నీవు ఎన్నడూ సిగ్గుపడకుండా ఎన్నో దేవుని మహిమపరచలేక, దేవుడు చెప్పింది చేయలేక, దేవుని విషయాల్లో ఆసక్తి కనబరచలేక, 1కి 10 సార్లు అడుగుతున్నావంటే నీకు ఆసక్తి లేదని గతి లేక అడుగుతున్నావు అంతే తప్ప, ఇక వేరే వాళ్ళు లేరు కాబట్టి నేను బతిమాలకుంటున్నాం. కానీ వేరే వాళ్ళు అంటే నేను పక్కన, ఎక్కడైనా ఇది ఆఫీస్లో కూడా జరిగేదే కదా, ఎక్కడైనా పక్కన పెట్టేస్తాను. ఇది ఎందుకు బాబు తమ్మకి నాకు 10 సార్లు అడగాలి. ఇష్టపడి చేసేవాళ్ళు మాకు మస్తు మంది ఉంది, లేరు కాబట్టి మీకు గట్టెక్కుతుంది. కానీ అది ఎంతో కాలం నడవదు. దేవుడు ఖచ్చితంగా పాత నీళ్ళను తీసేసి కొత్త నీళ్ళను తీసుకొని వస్తాడు. ఆ కొత్త నీళ్ళలో మీరు కలవలేదు, ఎందుకంటే ఇదే అలవాటు అయిపోయింది. దీని నుంచి బయటపడి కళ్ళలో చేయవేయడానికి మనం సిద్ధపడడం చాలా ఉంది. మరి చాలా విషయాల్లోనే దేవుడు ఎంతో ప్రేమించినాడు. ఆయన నీతి న్యాయం జరిగించేటువంటి దేవుడు. మరి ఆయన గాడ్ ఈజ్ లవ్ అంటాం కదా, యోహాను సువార్త 1 యోహాను 4:8 ఈ మాట మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మనం చేయవలసింది ఏంటంటే, మొట్టమొదటిది యేసయ్య మార్గాన్ని మనం అనుసరించటం, దేవుని ప్రజలుగా ఉండటం, పొరుగు వాడిని ప్రేమించటం. కొట్టి ప్రేమించటమే కాదు, ఇతరుల పట్ల శ్రద్ధ వహించటం. ఏదో ప్రేమించాను నోటిమాటగా చెప్తే సరిపోదు. నిజంగా అవసరం పడిన రోజున ఏం కాదన్నా నేను ఉంటలే కాసేపు అని చెప్పగలిగినట్టుంటాను. అది నిజమైన సహకారం. అంత పని అంతా నాకు వచ్చి నేనుంటే ఇలా చేసేవాడిని అని చెప్పుకోవటం వల్ల ఉపయోగం ఉంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డగా ఉండాలో, నీతి నీ నుంచి ప్రవహించాలి, న్యాయం నీ నుంచి ప్రవహించాలి. అప్పుడే నీ నుంచి వచ్చే ప్రతిదీ కూడా దేవుడు ఒప్పుకుంటాడు. ఏది లేక రోజున దేవుడు నీ నుంచి వచ్చేది ఏదైనా ఎంత ఇదిగా ఉన్నా కూడా అది ఒప్పుకోడు. అది జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఎంత మంచి ఖరీదైన రాజస్థాన్ హల్వా అయినా, పుల్లారెడ్డి స్వీట్ అయినా, ఇప్పుడు మాకు 2 ప్యాకెట్లు వచ్చినాయి, 10th క్లాస్ అయినా ఒకళ్ళే తింటాడు, ఎవరికి పెట్టాడు. ఆ స్వీట్ ఎవడో కుష్టి వ్యాధి వాడు వచ్చి అది తీసి నీకు ఇచ్చాడు. చాలా మంచి స్వీట్, ఖరీదైన స్వీట్. ఈయన నా చేయి పట్టుకొని లాక్కొని తినేదానికి నువ్వేమన్నా పెద్ద ఇదే ఏం చేస్తావు? సహజంగా చెప్పండి, నిజం చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో తీసుకో, ఎందుకంటే అది కడిగి తినేది కూడా కాదు. మరి దేవుడు నువ్వు ఇంత కుష్టు పెట్టుకొని నువ్వు ఇచ్చే ఆరాధన దేవుడు అంగీకరించాలి, నీ కానుకలు అంగీకరించాలి, నీ దాన బలులు, నీ ముందు కుష్టు పట్టుకో. నా పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నాను? ఇప్పుడు ఇవే చెప్తావు కదా సార్, ఇంకా అర్థమయ్యేది ఏముందంటావా? మరి ఎందుకు మారరు? అర్థం కాదు ఏముంది సార్, ఎప్పుడు చెప్పిన ఇదే టాపిక్లే కదా. ఎవరి దాకా కుష్టి వ్యాధి కూడా అవసరం లేదు. నీ బిడ్డ ఎంతో ముద్దు మహిమన చాలా ప్రేమిస్తారు. బురదలో ఆడుకొని బురదపై చేయబట్టుకొని వచ్చి స్వీట్ తీసుకుంది వాళ్ళ డాడీ తెచ్చి. ఏమంటాం? వాళ్ళ డాడీ అంటే గోమె ఎక్కువ కాబట్టి ఏమన్నా, కనీసం వాళ్ళ మమ్మీ అన్న ఏంటి పిల్ల అన్ని స్వీట్లు పాడు చేసి బురదంతా పూసి అన్నదా? వాళ్ళ ఆయన అంటే గోమ చేస్తాడు కాబట్టి ఏమన్నాడు అంటాడే లేదా? ఎవరైనా అంటారు లేదా? తల్లిదండ్రులు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు మొత్తం పాడు చేసి ఆయన కడుక్కొని చేయి కడుక్కొని పెట్టిండొచ్చు కదా అనడా? మరి దేవుడు అదే కదా అంటున్నాడు, మిమ్మల్ని మీరు కడుక్కొని శుద్ధి చేసుకోండి అంటాడుగా దేవుడు. విశ్వాసమైనటువంటి మనము నీతి లేదు, నియమం లేదు. అసలు లోకరీతిగా ఈ మాట ఎవరి విషయంలో వాడతాము? వారికి నీతి లేదు, నియమం లేదు, వాడు మనిషే కాదు అంటావా? ఎవరికన్నా నాన్నమా ఇంటర్వ్యూ అంటే మరి అదే మాట నీతో అంటున్నాడు దేవుడు. ఇప్పుడు మరి సీరియస్గా తీసుకోవద్దా ఈ విషయాన్ని? అయిపోయింది సార్, టైం పోసేస్తాం కదా. ఇదే బాధ. బాగుపడండి, మీరు సంతోషంగా ఉండే సార్. ప్రార్థన చేసుకోండి. దయగలిగినటువంటి మా ప్రభా, కృప కలిగినటువంటి మా దేవాలయం, రాజుల రాజా రక్షణ, నీకు వందనాలు. నిజంగానే నీకు తగిన మహిమని ఒక మేము అనేకమైన ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. మేము మమ్మల్ని క్షమించండి తండ్రి. ఇదిగో నువ్వు చెప్పినట్టుగా మాలో నుంచి నీతి న్యాయాలు ప్రవహించేలా సహాయం చేయండి. నీళ్లు పారునట్లుగా అయా ప్రవాహము నాయన నా ప్రభా గొప్పదిగా ఉండినట్లుగా మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. నీవైతే ఈ భూమి మీద నీతి న్యాయం జరిగించే దేవుడు అవుతాండి. మరి అటు నీతి న్యాయములు మీ పిల్లలుగా మేము కూడా జరిగించాలి. అటు నీతి నియమం లేని బ్రతుకులతో నేను ఘనపరచాలని చూస్తూ ఉన్నా. అది మీకు ఇష్టం లేదని మీరు స్పష్టంగా వాక్యంలో సెలవిస్తున్నారు. అయ్యా, మేము నీతిని అనుసరించకుండా, మేము న్యాయం జరిగించకుండా, మేము నీ బిడ్డలుగా చిత్రీకరించబడడం అనేది జరిగే పని కాదు. నీ కృపదాయ చేయండి. మేము ఆశించిన మేర ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నీ బిడ్డలుగా స్థిరపడాలి, విశ్వాసంలో ఎదగాలి, నీతి న్యాయం జరిగించాలి. అలాంటి కృప మాతో కూడా సహాయం చేయమని
నీ విషయాల్లో నువ్వు ఏర్పాటు చేసిన పనుల్లో ఆధిక్యత కనిపించేవారుగా మేము ఉండటకు కృప దయచేయమని నజరుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పట్ల తండ్రి. ఆమేన్.